కవిత కొత్త పార్టీపై బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉంచి దోచుకున్నారు. ఇప్పుడు మళ్లీ దోచుకోవడానికి కవిత పార్టీ పెట్టారంటూ ఆరోపించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీఆర్ఎస్ దోపిడీ పాలనలో తన భాగస్వామ్యంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే మీరు టీఆర్ఎస్ పార్టీతో విభేదాలు రావచ్చు, మీకు కేసీఆర్ గారితో విభేదాలు రావచ్చు, మీకంటూ మీరు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేయవచ్చు. కానీ గత వాస్తవాలను విస్మరించడం అనేది సరైనది కాదు. మీరు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భాగమనే మాట మర్చిపోకూడదు. 2014 నుండి 24 వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి బీఆర్ఎస్ అక్రమ పాలనలో మీకు భాగస్వామ్యం ఉంది. ఆ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రకాల దోపిడీలో మీకు భాగస్వామ్యం ఉంది. మీరు వాటిపై వివరణ ఇవ్వట్లేదు. ఇలా కవిత పార్టీ వచ్చినా రేపు ఇంకెన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 60% ఓట్లు తీసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. సరే, పార్టీ పెట్టిన కేఏపాల్ కూడా పార్టీ పెట్టింది. పార్టీ పెట్టిన మనకు ఎవరికి కాదు, కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, దోచారు.